హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది. ఒక రకం తర్వాత ఇంకో రకం అంటూ వడియాలు పెట్టేవాల్సిందే. ఫస్ట్ టైం వడియాలు పెట్టే వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తాయి ఈ సగ్గుబియ్యం వడియాలు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్ పద్ధతి కూడానండి. సింపుల్ పద్ధతిలో కొలతలతో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఎన్ని వడియాలన్నా సరే పెట్టేసుకోవచ్చు. ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుని నీళ్ళు వంపేసుకోండి. పైన ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని 2-3 గంటలు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానిపోయాయి కదా, స్టవ్ పై గిన్నె పెట్టుకుని మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటే అడగట్టకుండా ఉంటుందండి. ఇందులో 6 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. నానబెట్టుకోవడానికి సగ్గుబియ్యం నానబెట్టడానికి ఒక గ్లాసు, ఇందులో 6 గ్లాసుల వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకుని వేసుకున్నాను. జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం అడుగెట్టుతాయి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ట్రాన్స్పరెంట్గా మారుతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత కాటన్ క్లాత్ని తడిపేసుకుని కానీ కవర్పై కానీ వడియాలు పెట్టేసుకోవడమే. వడియాల క్లాత్ని వెనక్కి తిప్పుకుని వాటర్ జల్లుకోవాలి. ఇలా వాటర్ జల్లడం వలన వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. వడియాలు తీసుకుంటున్న చోట అక్కడ వాటర్ తడి చేసుకుంటూ ఉంటే వడియాలు ఈజీగా వచ్చేస్తాయండి. చూసారా, చాలా ఈజీగా వడియాలు వచ్చేస్తున్నాయి. తీసేసిన తర్వాత ఒకరోజు ఎండలో పెట్టండి. బాగా తడి చేసాం కాబట్టి వడియాలకి ఒకరోజు ఎండలో ఉంటే బాగా ఆరుతాయి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి